జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేపించకపోతే మా ఆడియన్స్ నన్ను క్షమించరు. సార్ అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం చెప్పాను. కేఏ పాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు, కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను, మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా, అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలైనాయి కదా, ఇవన్నీ సర్దుమణినాయా? సర్దుమణిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేసాం, వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం, అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు, ఇస్తారా నాకు 1,00,000 రూపాయలు? అదనమాట. సూపర్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందా? ఓపెన్గా చెప్పండి సార్. అస్సలు జరగలేదు సార్, జరగలేదు. కానీ నేను చేసేటప్పుడు కూడా, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక సందర్భం ఉంటుంది సార్. ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినంటే ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్. ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకొని వచ్చాను. అక్కడ నేను గుర్తింపు పొందాను. ఆ తర్వాత నన్నపనేని రాజ్కుమార్ షష్ఠపూర్తి రవీంద్ర భారతిలో జరిగింది సార్. దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో అప్పుడు ఆ టైంలో ఈ సార్, మన కేఏ పాల్ సార్కు వారిద్దరు బాగా తెలుసు అనమాట. సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను. సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా, నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు, ఇతను ఏంది అని. ఒకేసారి ఒక మనిషిని ఇచ్చేయరండి. అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారు అనేది నేను అనుకుంటుంటాను, ఎవరైనా సరే సొసైటీలో. అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్. నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు. ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, నేను మంచి క్యారెక్టర్ బాగా చేయలేదని వస్తుంది కదా. అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఒకరిని విమర్శిస్తున్నాను, ఒకరిని ఇది చేస్తున్నాను అన్న భావం కన్నా, నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్, అంతే. రాముకి కేఏ పాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్? నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్. ఎలా ఫీల్ అయ్యి? చాలా గర్వంగా ఉంది సార్, చాలా గర్వం ఉంది, చాలా గొప్పగా ఉంది సార్. సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్నవాడిని సర్వదానికి అనుకుంటే, వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్పాను. నాకు పెద్దవాళ్ళంటే చాలా సంస్కారం. నాకు కేఏ పాల్ సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను. నాకు ఇది ఓకేనా సార్? ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా, నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్, థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్, నమస్తే సార్ అని ఈ మర్యాద ఉంటుంది తప్పితే, ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్ అంటే అంటుంటారు చాలామంది. అచీవర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన చేయొద్దంట. హేళన అంటే ఏంటి? ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు నేను అనట్లే, నేను అదా అనట్లే. రాముకు ఆ గౌరవం ఉంది, 100% గౌరవం ఉంది. నేను ఏమంటున్నా సార్, నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు, నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు, నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు వచ్చిన అవకాశం లేదు సార్, నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకోళ్ళకి అవకాశం వెళ్ళిపోద్ది. కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదైనా చెప్తానంటే సార్ నాకు ఆ రోజు వచ్చింది కాబట్టి నేను చేస్తాను. ఒకరోజు నేను తాజ్ డెక్కన్లోకి వెళ్ళాను సార్, హీరో సుమన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు. ఓకే, అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్. ఆ సారు, రాము గారు మాట్లాడతారా కేఏ పాల్ గారితో? సార్ ఆ సందర్భం రాలేదు సార్, మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్, మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్, అదేం లేదు. సార్ మాట్లాడండి పర్లేదు అన్న.
పర్లేనప్పుడు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడతాను. కాల్ చేశారు. కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్ మీతో మాట్లాడతారు చూడండి అని నేను మాట్లాడాను. ఏమన్నారు? నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే సార్ నేను రాము సార్ ముందు మీరు నాకు క్షమించాలి సార్ అని చెప్పాను. అడిగారా? అడిగాను సార్ 100%. ఎందుకంటే సార్ మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్. ఆ క్యారెక్టర్ ఆర్జీవి సార్ నాకు ఇచ్చారు సార్. నా పనిని నేను చేశానన్న ఫీల్లో ఉన్నాను సార్. కాబట్టి అది మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సార్. అదేవిధంగా ఆర్జీవి సార్ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, అంతే తప్పితే ఒక ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు సార్ అని చెప్పాను. సార్ కూడా ఏది సీరియస్గా తీసుకోవాలి, ఓకే ఓకే అని చెప్పాను అంతే. ఏమన్నారు? అస్సలు క్యాజువల్ ఓకే ఓకే అన్నాడు అంతే, ప్రాబ్లం లేదన్నట్టుగా. కాకపోతే ఆ సార్ పక్కన పనిచేసే కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ చేశారు నా గురించి. రాము మీరు చూస్తున్నది ఒక సైడ్ సార్, ఇంకో సైడు ఆయన దగ్గర కూడా చాలా ఆధ్యాత్మికమైన వీళ్ళు చాలా విషయాలు ఉన్నాయి, మేము పర్సనల్గా తెలుసుకున్నాం. వాళ్ళు అప్పుడే ఫోకస్ చేస్తే ఏ రాము సూపర్ అది ఇది అన్నారు. అన్న ఓకే థ్యాంక్ యూ అన్న, కానీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దామన్నా, అంతే తప్పితే మళ్ళీ ఆ సార్ని టైం వేస్ట్ చేయాలని నేను అనుకోనన్నా. నాకు అది ఇష్టం ఉండదు సార్. ఏది ఓకేనా అంతే ఇక. సూపర్. అండ్ ఆర్జీవి సార్ ఈ ఒక్క మనిషితో పనిచేయాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా పరితపించిన రోజులు ఉన్నాయి. సార్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఆర్జీవి గారితో పనిచేయాలని కోరిక. సార్ మీకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. అంతే సార్, అది సార్ గుర్తించి ఇవ్వటం అనేది నా లక్ సార్ అంతే. కాకపోతే నేను సార్తో పని చేసినప్పుడు మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక మంచి టాలెంట్ ఉండి మంచి ఏదైనా ఉంటే స్వతహాగా ఆ సారే 10 మందికి ప్రచారం చేసేస్తాడు, ఇతను బాగా చేస్తాడు ఇతన్ని అని. అది ఆ సార్ దగ్గర బాగా నచ్చింది. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, సార్ ఏదైనా ఒక ఆలోచన అనుకుంటున్నా అని ఏదన్నా మన ముందు మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది అది అన్నాం అనుకో, దానికన్నా బెస్ట్గా ఉందంటే అది బాగుంది అది చేసేద్దాంలే అంటాడు. అంటే అట్లా రిసీవ్ చేసుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది. సో పక్కన వాళ్ళు సలహా ఇచ్చినా తీసుకుంటారు. ఏదైనా బెస్ట్గా ఇచ్చినట్టుకో ఇది బాగుంది కదా, దీనికన్నా అది బెటర్ కదా, దాన్ని ఇద్దేద్దాంలే అంటాడు. అంతే తప్పితే ఆయన ఏదైనా ఉంటే సార్ ఫైనల్ డిసిజన్ అంతే, అట్లా ఉంటుంది అంటున్నాను. అంటే బయట చాలా మందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగోయిస్టు, లేకుంటే ఒక రకమైన తలపొగరు, ఎవరి మాట విండు, ఎవరిని దగ్గరికి రానీడు, ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్, ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. ఓకే, ఆయన రియల్గా ఎలా ఉంటారు మీరు దగ్గర చూశారు కాబట్టి? సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు. నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు. ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు, అంత అట్లుంటుంది. సో నాకు అది బాగా ఇష్టం. చూసావా ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు, ఇది అది ఇది ఇవన్నీ నాకు ఎందుకు, వచ్చిన పని ఏందో చెప్పు, రైట్ ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు అంతే. ఒకవేళ నువ్వు కనిపించావు, నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్నావు అనుకో, టక్కు మని వెళ్తున్నప్పుడు సార్ గుర్తుకొచ్చింది అనుకో, నీది వెళ్ళని చూస్తాం ఓకేనా అంటాడు అంతే, కట్ అయిపోయింది. అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ లుక్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనే మనతో జర్నీ చేయవు, అది వారితో జర్నీ చేస్తాయి. ఏంటంటే నువ్వు బండి నడుపుతున్నావు, అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు, ఒకసారి స్టాప్ అంటాడు, ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు అంటే ఆ జర్నీ చేసేది వారు, అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది. ఏంటి మన మీదకి కాదు కదా, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదని మనం చెప్పలేము. ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఏదైనా మాట్లాడినా అని చెప్పిన దానికి, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ నా నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా. నాకున్న నాలెడ్జ్ తిన్నాను అనుకో, నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంది సార్, ఇలా మీరు బలగా చెప్తారు సార్ స్ట్రైట్గా, నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేను ఉన్నాను, మిగతా లోతుకు నేను వెళ్ళను. అలాగని వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం, అది నేను అనుకోలేను. సో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి గారికి ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా? వెళ్ళండి సార్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? లేదు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. సినిమా అయిన తర్వాత అంటే ఒక సందర్భంలో ఒకరోజు పబ్కి పిలిచారు సార్. పిలిచినప్పుడు అంటే ఒక ఇంప్రెషన్గా, అంటే ఒక ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆనందం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు పబ్కి పిలిచినప్పుడు వారి అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. నాయన ఇట్లా అంటే, అమ్మ థ్యాంక్ యూ అమ్మా, నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, బాగా చేసావు నాయన. పబ్బు అంటే ఎక్కడ? పబ్లో చిన్న పార్టీ లాగా చేశారు, పార్టీ లాగా అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా. నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు సార్ స్వతహాగా నువ్వు రావచ్చే అంటే వెళ్ళాను. సార్ నేను ఏదైనా సరే ఒకసారి నేను జర్నీ చేసినట్టు ఆ వ్యక్తిని ఎవరిని నేను మర్చిపోను సార్. నాకేంటంటే నా సైడ్ నుంచి నా వల్ల ఏంది నేను కరెక్ట్గా ఇచ్చాను. ఒకవేళ నాకు తెలియదు ఉందనుకో, మీరు చెప్తున్నా నేను నేర్చుకున్న ప్రయత్నం చేస్తాను అంతే తప్పితే నేనన్నది ఇది నావే కరెక్ట్ అని కూడా నేను అప్పుడు అనను. నా పరిధులు దాటి నేను వెళ్ళను.
నాకు తెలిసిన వేలో నేను ఉంటా అంతే. ఆర్జీవి సార్ గురించి మీరు ఎంత ఇది చేసినా నేను చూసింది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతాను, నేను చెప్పలేను మిగతాయి అంతే. రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెంట్స్ ఎస్ సార్ అని చాలామంది చెప్పారు. ఎస్ సార్. నిజమా అబద్ధం? 100%. 100%. నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి. ఈవెంట్స్ ద్వారా నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాం బాగా చెప్తాడు. నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు, ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు, ఆ టైంలో నాకు తెలియకుండానే ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది మేము చాలా ఇన్స్పైర్ అయినా నువ్వు మాట్లాడే మాటలతో అని అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్? అలా ఏం లేదు సార్. నేను ఒక ఈవెంట్కు నేను ఒక సందర్భంలో ఒక 50 తీసుకున్నా, ఒక సందర్భంలో 20 తీసుకున్నా, ఒక 25 తీసుకున్నా, ఓ సందర్భంలో ఇంకా తక్కువ కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా రామన్ మీరు అనొచ్చు. నేనేమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను. నేను నా చేతిలో ఇది ఉంది అన్న హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి, నేను తీసుకునేది ఉంది. పేరు వచ్చింది కానీ ఆ పేరు నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి. ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు వీయాలంటారు చూసావా, నేను ఆ వేలో వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసే అంటుంటారు. అదే ఆ మంచితనం వల్ల కూడా మనం వెనకబడ్డాం అని బాధ ఉంటుంది మనకు. అరే ఉన్నది సార్ తప్పకుండా. అరే మనం వాళ్ళకు ఒక సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకున్నప్పుడు మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు. అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు. పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇది చేశారా మళ్ళీ ఇది చేద్దామన్న ఆలోచన ఉండదు. దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి. వాళ్ళకి నేనేం చెప్తానంటే అన్న నేను ఇలా చేయడానికి కూడా కారణం ఉంది. రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే మీ వల్ల అయింది మీరు చేయగలుగుతారని. అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారన్నప్పుడు నా చేతులు ఉన్నదానికి నేను నేను అక్కడ అంత తీసుకున్నా ఈరోజు ఇంత ఇస్తేనే వస్తా అని నేను అనను. పద చేద్దాం మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి, మనకు ఆర్థిక పరిస్థితి ఇది ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట. అది నా వల్ల అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంటా జర్నీ. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులకు నేను తక్కువ లాగుతుంటే నాకు బాధ వేస్తుంది. మనం ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో మిస్ అవుతుంది, వచ్చింది కూడా పోతుంది, ఈ అబ్బా నా ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట. అంతే. దీంట్లో మీరు చెప్పండి అన్న, మీ వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా? లేదు, అది ఒక అండర్స్టాండింగ్ కదా. అవును, నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా, నువ్వు ఏం చేసేవారు అంటారు చూసావా. ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది, భయ్యా నువ్వు ఎదగటం కాదు భయ్యా నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా. అట్లా నేను ఆ వేలో వెళ్తుంటాను. అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెలకి ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న? నెలకి ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న. అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులం. అది కష్టమైన సుఖమైన నష్టమైన. రాము గారు ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను. అవును. ఒక బాబు 10th క్లాస్, 9th, పాప 10th, బాబు 7th. పాప పెద్ద, పాప పెద్ద. ఇద్దరు పిల్లలు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య. ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది, పొలం ఏమి మాకు అయితే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు, ఖర్చులు ఉంటాయి. హైదరాబాద్లో ఒక్కో నెలంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు. సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు, జబర్దస్త్ వదిలేశారు. ఓపెన్గా అడుగుతున్నా, మీ భార్య తిట్టట్లేదా మిమ్మల్ని? తిట్టట్టుగా అంటే తను నిజం చెప్పండి. తిట్టదన్నా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో ఎవరు మేము చేయలేము, దేవుడు ఇవ్వలేదు, అదృష్టం లేదు, ఇంతే మన సంపాదన అనుకోవచ్చు. ఈ రోజుకి మీరు జబర్దస్త్కి కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకున్న టీమ్స్ ఉన్నాయి, చేతి నిందా సంపాదించుకోవచ్చు, ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి, సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతూ నేను చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం. ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా, మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా? తిట్టదు, 100% తిట్టదు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తాం. ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది, భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను. నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది. ఆ ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు, సపోర్టర్స్ ఉండరు, లైఫ్ ఉండదు, ఎదుగుతాం ఎదగకపోవచ్చు, కింద పడవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో మనం ఒక వేలు వెళ్దాం అనుకుంటున్నాం, ఒక డిఫరెంట్ వేలు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వే గల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు చేయకపోవచ్చు.
కానీ భయపడొద్దు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు మనం ఎంతైతే ఒక ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినాను. ఇంత బలంగా అర్థం చేసుకున్నారా? మా భార్య అర్థం చేసుకుంటుంది. నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది, ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది. నా పాప అంటది, నా బాబు అంటాడు, ఏం డాడీ అలా అట్లా ఉండద్దు కదా డాడీ, ఎట్లా ఎందుకుంటున్నావు అంటే, లేదన్నా మనమే మనకు సపరేట్ ఉండాలి, మనం వెళ్ళేది మనకు ఉండాలి, అట్లా ఏమనుకుంటారు రా, అందరం ఎవరిది ఆలో చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం, రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా అంతే. గత 4-5 ఏళ్ల కాలంలో చేతిలో డబ్బులు లేక, నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయా అన్న? ఇంటి అవసరాల కన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే, వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న, రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా. వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు, రాలేదు కదా అని బాధపడొద్దు అన్న. అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి. వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నీకు కళ్ళకు కనిపించినప్పుడు చప్పట్లు కొడతానేమో కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారన్న, ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం, ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే. మీరు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ని మీరు చెడగొట్టుకోకండి, ఓకేనా? మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి. ఎట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒకటి, ఒక డబ్బో ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకొని రండి ఇండస్ట్రీకి. ఎవరు రావద్దనేది లేదు, అందరు రావాలి, అందరు ఎదగాలి, అందరు రావాలన్నా. ఎందుకు రాకూడదు? నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం, వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది, నాతో ఇంతవరకు క్రియేట్ అయింది, వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను. అలా మనకు కూడా ఒక 10 అవకాశాలు వస్తే, ఒక 4-5 అవకాశాలు వస్తే కేపాలైన అన్న, ఇది వస్తే అందులో బాగా చేసాం అన్న, ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా, నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా. ఒకవేళ నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ని కాదన్నా, ఫెయిల్యూర్ పర్సన్ అనుకో, మరి నేను ఆ కేపాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా. బాగా చేయాలన్నారు అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కన్నా, సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇలాంటి వ్యక్తులకు మనం చేతినిస్తే బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్న. రాము, ఈ ఇంటర్వ్యూ నేను పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడివి, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అండ్ ఒక కసి ఉంది. నువ్వు కలవాల్సిన వాళ్ళందరినీ వెళ్ళి కలుస్తున్నావు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు నా ఇంటర్వ్యూ వేదికగా నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి కలవు, నీకు అది అలవాట్లేదు, బట్ ఈరోజు నీది. కెమెరాని చూడు, ఏమి మిస్ అవుతుంది, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి మీరు చెప్పండి, నేను మారుతాను, నాకు అవకాశాలు రావాలి అని చెప్పి మాట్లాడు. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అంటే ఇండస్ట్రీలో ఎదుగుదాం అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని సార్. ఫస్ట్ నుంచి రామోజీలు ఫిలిమ్స్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మంచి అవకాశంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వచ్చాను. కానీ నాకు స్వతహాగా నాకు ప్లస్ ఏంటంటే మిమిక్రీ ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపించిందని వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చిన అవకాశంలో నా వల్లైనా బెస్ట్ నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫీల్డ్లో ఏదైనా ఉంటే మనం తప్పొప్పులు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలనేదే నా దృష్టి. కానీ నేను చేసిందే రైట్ అనే భావంతో కాదు సార్. అందరికీ అవకాశాలు వస్తాయి, అంటే నాకు వచ్చినవి కూడా కొన్ని అవకాశాలు సార్. ఇప్పుడు చాలామందిని చూడండి, ఒక 10-20 అవకాశాలు కాదు సార్, 100 అవకాశాలు వచ్చి 100 ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసి కూడా అరే ఏం చేయని వాళ్ళు ఉన్నారు, ఏం పేరు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన సందర్భాలు కూడా మనకు లేవు. కాబట్టి మనలా గుర్తించి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ టయాలు వేస్ట్ చేయడం కన్నా రెస్పెక్ట్గా వాళ్ళని పర్సనల్గా కలవడం, ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం అలా ఇష్టం నాకు, అంతే తప్పితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. అందుకే అది నాది ఒక అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సూపర్. నాకు కొంచెం ఎమోషనల్ చేశానేమో నిన్ను. లేదు అన్న, మీరు అడిగింది 100% వాస్తవం అన్న. అది ఎందుకంటే ఇక్కడ రోజు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు పెరుగుతున్నాయి అన్న. కానీ ఇక్కడ నాకు ఒక సందర్భంలో ఉందంటే, సినిమా జీవితం అనుకొని వచ్చి అటు
వాళ్ళ సంస్కారము ఇట్లా మొహమాటం అడ్డొచ్చి ఇంటికి పోలేక బయటికి పోలేక పని లేక అర్థం ఇంకా కొలాప్స్ అయిన జీవితాలు చాలామంది ఉన్నాయండి. కాబట్టి దయచేసి అలా కాకుండా అరే వీడు రామ్ చరణ్ సార్ ఒక విషయం చెప్పారండి, నేను అది సందర్భం వచ్చినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకపోయినా, హై రేంజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గర క్రమశిక్షణ ఉంటే మాత్రం పక్కా గ్యారంటీ మీకు ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుందని చెప్పారు. అవును. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను నా వేలో నేను వెళ్తున్నాను, నా దారిలో నేను చేస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పనిచేస్తున్నాను. పెద్దవారంటే చాలా గౌరవం, అలాగని వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయడం కానీ వేస్ట్ చేయడం కానీ నా లైఫ్లో నాకు ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పరిధులు మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. లేని పరిధి సృష్టించుకొని నేను గొప్ప అని చూపించుకునే వ్యక్తిత్వం అది కాదు. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చూపించగలిగాను అన్న ఆలోచనతో వెళ్ళేవాడిని అండి. కాబట్టి అలా మీరేమన్నా ఎంకరేజ్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ప్రతి చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనే భావన నా మైండ్లో ఎప్పుడు ఉండదు సార్. అది పని అంటే దైవంతో సమానం. కాబట్టి నేను ఆ పనిని ఇష్టపడతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నాకు సరైన ఆలోచనతో మన లైఫ్ని ఎలా జర్నీ చేసాం అనేది ఇంపార్టెంట్ తప్పితే అసంస్కారంగా ఎంతమందిని ముంచి బతికామనేది నాకు వద్దు సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు చెప్పిన మాటలను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఫ్యానా మీరు? ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మనదేని అర్థం సార్. ఆ ఇండస్ట్రీలో మనకు పర్సనల్గా ఎవరు చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏ గొప్ప విషయం మాట్లాడుతున్నా వారి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటం మన బాధ్యత. ఏంటి సార్, అలా నేను ఆలోచిస్తాను. రామ్ చరణ్ సార్ చెప్పొచ్చు, అల్లు అర్జున్ సార్ చెప్పొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు సార్ చెప్పొచ్చు, రవితేజ గారు చెప్పొచ్చు, ప్రభాస్ గారు చెప్పొచ్చు. వారు చెప్తున్న స్పీచ్లు కానీ వారు మాట్లాడుతున్న విషయాలు కానీ వారి ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్న వర్డ్స్ అండి. అవి కొన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే తప్పితే అవి మనకు తెలియవు. అలాంటిది వారు మనలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నట్టు అవి. అందుకే నేను అవి బాగా కలెక్ట్ చేసుకుంటానండి. అవి ఇష్టం నాకు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే అప్పట్లో మీరున్నప్పుడు టీం లీడర్స్ వచ్చేసి నాగబాబు గారు, రోజా గారు. అవునండి. మీరు చెప్పండి, రోజా గారు ఎలా ఉండేవారు మీలాంటి అందరు ఆర్టిస్టులతో? సార్ అండ్ ఎలాంటి వ్యక్తిత్వం అది? సార్ రోజా గారు, నేను నా పర్సనల్ ఒపీనియన్, రోజా గారు చాలా బాగుంటారండి. నా పర్సనల్ ఒపీనియన్. రోజా మేడం నాకు ఎప్పుడన్నా కనిపించినా నన్ను రాము మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మన అవినాష్ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి అనమాట అడిగిన సందర్భాలు. రోజా మేడం చాలా బాగుంటుంది సార్. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎస్, అంతే. నాకు అంతకు మించి నేను రోజా మేడం ఇది అని చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే రోజా మేడం కావచ్చు, నాగబాబు సార్ నన్ను బాగా చూసుకుంటా. అరే ఏమిద్రా రే, ఓకేనా, అరే ఏంద్రా మరి ఏం చూస్తున్నావు అని అట్లా పర్సనల్ అడుగుతాడు. మంచి మాట సార్, థ్యాంక్ యూ సార్ అంట. బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. నాకు మొన్న పెద్దమ్మ టెంపుల్లో 12 years సెలబ్రేషన్స్ పోయినప్పుడు అందరం కూర్చున్నప్పుడు సార్ అంటే అరే అరే పాల్ అరే బాగా చేసేవారా అని అంటే నాకేంటి సార్ థ్యాంక్ యూ సార్ అంటే, నేను నా పని నేను చేశానన్న పాయింట్లు ఉన్నప్పుడు అరే బాగా చేసినవరా అని సార్ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తే నాకు ఇంప్రెస్ అనిపించి థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ మీరు సొంతలు కొనుక్కున్నారు? లేదు సార్, కొనుక్కోలేదు సార్. సొంతలు కొనుక్కోలేదు. పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. నేను ఒకటే సార్, మన ఆలోచన గల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిన రోజు మన లైఫ్ మనకు మళ్ళీ డిజైన్ అవుతుంది, మంచిగా వస్తుంది అని అనుకుంటుంటాను సార్. అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా వెల్గా అంటే గొప్పగా సెటిల్ అయి ఉన్నారు? సెటిల్ అయి ఉన్నారు సార్. చాలామంది మ్యాక్సిమం అందరూ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఒక వర్క్లో టీం వర్క్ వెళ్తున్నారు. నేను కొనుక్కోలేదు సార్. వాళ్ళందరినీ చుట్టూ చూస్తున్నప్పుడు బాధ ఇట్లేదా సార్? నాకు బాధ ఉండదు సార్. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా సార్, నీ దారి నీది సార్, నీవే నీది. అంటే ఇప్పుడు మనకేందంటే సార్, మేము మామూలుగా ప్రశాంతంగా ఉండి వంటగుండి ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాను తప్పితే ఈ ఆలోచనతో ఎంత సంపాదించాను ఎంత అది ఆలోచన ఉండదు సార్. నిజంగా సరైన ఆలోచనకు డబ్బు వస్తుంది అనుకుంటే మాత్రం నేను చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను సార్. సరే, నేను ఇంకో మాట్లాడతాను చెప్పండి. జబర్దస్త్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఎవరి పేరు చెప్తారు? మీకు తెలియకుండా ఉండదు. అంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఉన్నారు కదా సార్. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. అప్పట్లో స్టార్టింగ్ డేస్లో కూడా ఫస్ట్ ఎక్కువ ఇచ్చేది రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేది చమక్ చంద్ర ఉండు, తర్వాత సుడిగాల్ సుధీర్ ఉండు, తర్వాత హైపర్ ఆది ఉండు, ఏంటి తర్వాత గెటప్ సీన్ ఉండు. వీళ్ళందరూ అంటే అటు సినిమాలు కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, 3 విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా సెటిల్ అయినారు, బాగా సంపాదించుకున్నారు. అట్లా వస్తున్నాయి కూడా కంటిన్యూగా. చెప్తున్నాం కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీ వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు, ఇది అన్న అసలు ఆ భావం ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం,
మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తుంది. అలాగనే నువ్వు నీ మైండ్, నీ బాడీ, నీ ఆత్మసాక్షి పీస్ఫుల్గా లేకుండా నీ దగ్గర ఏదున్నా అది నామమాత్రమే జనాలు. ఏంది అసలైంది నీ మైండ్లో నీ వేలో ఉంటుంది అది. చెప్పండి భయ్యా అని స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతానంటే నేను ఎంత కరెక్ట్గా ఉంటే మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలామంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 సెకండ్లో నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. అన్న నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా ఈ క్షణం నిద్రపోవాలంటే వచ్చేస్తానని నేను అన్నా. అండ్ జబర్దస్త్ అనగానే ఇంకొక క్వశ్చన్ మాత్రం చాలా మందికి ఇప్పటికీ మిస్టరీనే. ఏంటిదన్నా? రష్మి, అనసూయ వీళ్ళిద్దరూ కనిపించిన ప్రతిసారి చాలా క్లోజ్డ్గా మంచి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. బట్ లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది, చాలా రోజులు నడిచింది. ఒకానొక టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఓకే, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఓకే, నిజమా అబద్ధం అన్న? అది మనకు తెలియదు అన్న, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంపిటీషన్ మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు కూడా మనకు తెలియదు ఏంటి. కానీ ఒకే చోట వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, కాబట్టి వాళ్ళ మధ్యన ఇది ఉంటుందానికన్నా మనం హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ మనం ఎక్కువ బాగా చేద్దాం అన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. నేను నా ప్రోగ్రామ్ని నా యాంకరింగ్ ద్వారా బాగా స్పార్క్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వారికి ఉంటుంది, వీరికి ఉంటుంది. ఆ పోటీ అయితే ఇద్దరిలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అన్న. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంది? నేను ఫస్ట్ అనసూయ గారు ఉన్నారు, తర్వాత రష్మి గారు వచ్చారు. ఫస్ట్ అనసూయ గారితో మాట్లాడినప్పుడు నేను ప్రోగ్రామ్ చేశాను, రష్మి గారితో కూడా చేశాను. ఎలా ఉంటారు అనసూయ గారు? ఓకే సార్, వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఎవరి దగ్గరికి పోయి సార్ మేడం అది ఏమి ఉండదు సార్, తెలుసు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు సార్, మంచిగా మాట్లాడతారు, వాళ్ళు చేస్తారు సార్. ఏ పని చేసే వాళ్ళైనా, ఏ వర్క్ని, ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళైనా మనము అక్కడ ఆ పని ఎంతవరకు అంతవరకే మనం చూసుకుంటాం, ఇది చేస్తుంటాం సార్, అంతే. వాళ్ళని పర్సనల్గా విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు సార్. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా, వెళ్ళారా? మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అసలు సార్ జబర్దస్త్లోకి వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి సార్ బయటికి, ఓకేనా సార్? నేను జబర్దస్త్లో వెళ్ళేటప్పుడే నేను ట్రై చేస్తాను వచ్చాను. వచ్చినందుకు వీడేదో వెళ్ళాడు, ఇదేదో విమర్శించి వెళ్ళాడు అని ఆలోచించుకునే వ్యక్తులకు నేనేం చెప్పను. ఏదో జబర్దస్త్ని వదిలేసి పెద్ద అన్నట్టుగా వెళ్ళాడని ఒక నెగిటివ్ సెన్స్ ఆలోచన వ్యక్తులకి నేనేం అన్నారా? అలా కూడా అన్నారా? నెగిటివ్ సెన్స్ ఉంటుంది సార్, కామన్. చాలా మందికి ఉన్నది, ఎందుకు వెళ్ళిండో తెలియదు అని అంటుంటారు. పెద్ద పోటుగా అన్నో వ్యక్తి మనకేమైనా చేశాడా, మనకేమైనా ఇచ్చాడా, మనకేమైనా సపోర్ట్ ఉంది, పేరు చెప్పొచ్చు వ్యక్తి అట్లా కదా సార్. అట్లా అనుకునే వ్యక్తులకు అంటున్నా, మస్తు మంది ఉండరు. ఎందుకు సార్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది. ఆ గ్రూప్లో నేను ఉన్నాను. అంటే గ్రూపు లేనేంది అన్న సెన్స్ చెప్తారు, జనరల్గా చెప్తున్నాను. అంటే ఉండరా అంటే మిమ్మల్ని యాడ్ చేయలేరా, మీరు బయటకు వచ్చేసారు? బేట్ల గ్రూప్లో అసలు నేను ఉన్నాను, యాడ్ చేశారా చేయలేదని కూడా నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏంది భయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే, నేను చెప్పేది వాస్తవం చెప్పి నేను ఇచ్చేనా, దాన్ని ఏమైనా చేసుకుందామా? కాదు కదా. అందరం ఒకటే టీం, అందరం ఒకటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళే, అందరం ఇంట్లో బాయ్ చెప్పి వెళ్తున్నామని వచ్చిన వాళ్ళే. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీకు వీలైతే ఒక సపోర్ట్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించకండి అనే చెప్తున్నా స్ట్రైట్గా. అలాగని నా లైఫే గొప్ప అనుకోకండి, మీతో పాటు మీ పక్కనున్న ప్రతి కుటుంబం కూడా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించండి దయచేసి, ఓకేనా? అంతే. ఓకే రాము గారు, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా ఉన్నాను, మొత్తానికి టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఇకపై మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాత్ర సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ చేసి కూడా నాకు మరిన్ని అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అంటే నాలాంటి వ్యక్తులు నేనే కాదు, నాకన్నా చాలామంది ఉన్నారు, అలాంటి వ్యక్తులకు కూడా మీరు చేతినివ్వండి, నాకే కాదు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.